ఏకాంబర, మనం ఈ పూలతోట చివరకు వస్తున్న సమయంలో కనబడిన జంతువులేవి ఇతరులెవరికీ కనిపించవు. అవి నీ వర్తమాన అంతఃసజీవ ప్రపంచారణ్యంలోని జంతువులు. వాటిలో మొదటిది శ్వేతనాగు. నీవు ఇంకా తెంచుకోని కుటుంబ బంధం. అది చాలా స్వచ్ఛమైనది. నీవు భయంతో పారిపోయి వచ్చినా నీకు అంతరాంతరాళంలో వారి పట్ల నీ శుద్ధమైన మమకారం వాడిపోలేదు. ఆ మమకారం నీలోని నేనును పాములా పెనవేసుకుని ఉంది కనుకనే ఆ స్వచ్ఛమైన కుటుంబ బంధం శ్వేతనాగుగా నీలో సంచరిస్తోంది. అలాగే మనకు కనబడిన చిరుతపల్లి గురువు లభించకనే నువ్వు స్వేచ్ఛగా అనుసరిస్తున్న నీ సాధనా మార్గం. చిరుతపల్లి పులిని చిత్రవ్యాఘ్రం అంటారు. దాని శరీరం మీద అనేక రకాల మచ్చలు. అలాగే నీ సాధనా మార్గం కూడా పొంతనలేని భిన్న భిన్న ప్రయోగాల, అభ్యాసాల, అనుభవాల, విన్యాసాల సమాహారం చిత్రవ్యాఘ్రమై సంచరిస్తోంది. ఇక ఆ జింక నీలోని ఏకాంబరం. ఏమర్పాటులో ఉంటే నీలోని చిరుత నిన్ను కబళించి వేస్తుంది. వెంటనే నీకు ఒక గురువు అవసరం. మనం చూసిన చెవులపిల్లి సాధనా ప్రపంచంలో ఇంకా శిశుదశలో ఉన్న నీ చిత్తం. ప్రపంచంలోని అందరి బాధ్యతలను నెత్తిన వేసుకుని వారి సమస్యలు పరిష్కారం కోసం రకరకాల ఎత్తులు వేస్తూ ఉన్న నీ బుద్ధి తోడేలు. ఆ తోడేలు నీ చిత్తాన్ని తినివేయకుండా చూసుకోవాలి. ఇక్కడ హిమాలయాల గురించి కొన్ని విషయాలు చెప్పాలి. ఇవి నిర్జీవమైన మంచు పర్వతాల వరుసలు కావు. ఇవి యావత్ భారతావనిని శక్తివంతం చేసి నడిపించగల మహానంత చైతన్య నిధులు. ఇక్కడకు అందరూ రాలేరు. వచ్చిన అల్పసత్వంతో వచ్చిన వారు ఎక్కువ కాలం ఉండలేరు. ఒకసారి హిమాలయాలు ఎవరినైనా హక్కును చేర్చుకుంటే వారి ఐహికాముష్మిక ఆధ్యాత్మిక వికాసానికి సంబంధించిన అన్ని విధములైన బాగోగులను తల్లిలా, తండ్రిలా, గురువులా కాపాడుకుంటూనే ఉంటాయి. నువ్వు ఇక్కడ 4 సంవత్సరాల పాటు ఉన్నావంటే నీ సాధన వల్ల భవిష్యత్తులో దేశానికి ఏదో ప్రయోజనం ఉంది. అందుకనే హిమాలయ శక్తి నీ పరివారాన్ని కాపాడుతోంది. ఒక వ్యక్తి అవసరం ఆ వ్యక్తి మన మధ్యలో తిరుగుతున్నంత వరకు ఉంటూనే ఉంటుంది. ఆ వ్యక్తి కనబడనప్పుడే ఆ వ్యక్తి విలువ తెలుస్తుంది. నువ్వు ఇల్లు వదిలిన దగ్గర నుంచి బాధ్యత పట్టని నీ పెద్ద కొడుకు మేల్కొన్నాడు. ఇంటి బాధ్యతలను తీసుకున్నాడు. మొదట్లో కొంత కష్టమైన తమ్ముణ్ణి, చెల్లెల్ని చదివించాడు. తల్లి ఆరోగ్యాన్ని మెరుగుపరిచాడు. నీ భార్య కూడా నీవు ఇల్లు విడిచిన తొలి రోజుల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. కానీ హిమాలయాల చల్లని చూపుల మహిమ కొంత సేదదేరింది. ఇప్పుడిప్పుడే వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. వారి మధ్యలోకి ఇప్పట్లో వెళ్లే ప్రయత్నం చెయ్యకు. కనబడవలసిన సమయం ముందు ఉంది. ఇక్కడ నిఘానేత్రాలు ఎక్కువే. ఈ ప్రదేశానికి వచ్చే ప్రతి ఒక్కరిని అవి చాలా నిశ్చితంగా చూస్తూనే ఉంటాయి. ఇక్కడ ఎవరికీ కనబడని మహాతాంత్రిక ప్రపంచము ఉన్నది. అందులో ఎందరెందరో నిన్ను గమనిస్తూనే ఉన్నారు. నిన్ను కరుడుగట్టిన స్వార్థ వ్యవస్థగా మార్చే ప్రయత్నంలో ఉన్నవారు లేకపోలేదు. వారిలో నీ సాధనా ప్రపంచంలోకి ఇప్పటికే నీకు తెలియకుండానే ప్రవేశించిన తాంత్రికుడు జ్వాలానాథ్ అని మహారాజు చెప్తుండగా వారిద్దరికీ ఒక వికటాట్టహాసం వినబడింది. ఒక వ్యక్తి వారిద్దరికీ మధ్యలో గాలిలా, అగ్నిలా, నీటిలా, చివరకు మానవాకృతిలో ప్రత్యక్షం అయ్యాడు.